మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశం వేడిగా సాగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహబూబాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి 50 కోట్ల రూపాయల మంజూరుకు జీవోనిచ్చి అభివృద్ధి పనులకు అట్టహాసంగా భూమి పూజ చేసి ఏడాది గడిచినా ఇప్పటి వరకు నిధులు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్ సారథి ఆ జీవో పత్రాలను చింపివేశారు. నిరుపేదలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తుంటే వారిపై భౌతిక దాడులకు పాల్పడుతూ అక్రమ కేసులు బనాయిస్తూ జైలు పాలు చేస్తున్నారని బడాబాబులు ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట భూముల్లో పెద్ద పెద్ద భవంతులను నిర్మించినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నూతనంగా ఎన్నికైన ప్రభుత్వం మున్సిపాలిటీ అస్తిత్వాన్ని కాపాడాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, పేద బడుగు బలహీన వర్గాల పార్టీ. ప్రజలు మార్పు కోరుకున్నారు. మార్పు కోరుకుని అదేవిధంగా మీరు మాకు ఓట్లేసి గెలిపించారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదైతే బినామీల చేతిలో పోయిందో అవన్నింటిని వెలికి తీస్తాం. దయచేసి ఇప్పుడు చెప్తాం, అన్ని తీస్తాం. ప్రజలకు సరైన న్యాయం జరిగే విధంగా మేము అన్ని ఉంటామని ముందే చెప్తాం. ఎందుకంటే మా పార్టీ ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ ఇంత ముందున్న పట్టా భూములు కావచ్చు, ఏదున్నా కూడా ఎవరైతే ఇంతకు ముందు ప్రజలకు పోడు భూముల పట్టాలు ఇంతకు ముందు అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళు పోడు సాగు చేసుకున్న వాళ్ళకు పోడు భూములతో కాకుండా గవర్నమెంట్ భూములు, ఇనాం భూములు ఇవన్నీ ఎవరికి వారికి ఇచ్చే విధంగా 2014లో ఉన్నటువంటి రెవెన్యూ సిస్టమే తిరిగి 2024లోకి వస్తుంది. అంటే పూర్వం ఎవరైతే కబ్జాల్లో కాస్తులో ఉన్నారో వాళ్ళకే భూములు చెందుతాయి. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాకపోతే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడం కొంచెం లేట్ అవుతుంది. భూమాత పోర్టల్ తోటి కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తాం. కాంగ్రెస్ పార్టీ